ఒరే నాగరాజు, దిక్కులు చూస్తూ కూర్చుంటే పని అట్టా దొరుకుతురా. కాంట్రాక్టర్ బాబు వచ్చాడు, పోయి పని మన బతిమాలుకోరా. ఏమిట్రా స్టార్ట్ కాని కారులేగా ఘోరమైన సౌండ్ ఇస్తూ చేతులు రెండు అలా తిప్పేసుకుంటున్నా. వాడికి ఇక్కడ పని కావాలంటండి. వీడికి పనా? ఈ దొంగ వేలకు పనా? ఆదమర్పుగా ఉంటే కొండరాయి కొట్టేసి జేబులో పెట్టుకుని పట్టుకెళ్ళి అమ్మేయగలడు, లేకపోతే నన్నే తీసుకెళ్లి ఆఫ్రేట్ కి మార్కెట్ లో డెలివరీ చేసేయగలడు. ఊళ్ళు లేకపోతే గడ్డి తిను. ఒరే గోవిందు, అలా చూస్తానే, వీడిని పట్టుకు తన్ని తరివేయి. లేక పని అడిగి వండుతారేమంటారేడు బాబు? వీడికి పని ఇవ్వండి బాబు. ఏమిటారు ఈ బోర్డు రికమెండేషన్? వాడు నేను పని ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తామా? మేమందరం పని మానేసి పక్క కాంట్రాక్టర్తో పని చేసుకుంటాం. నేను అన్నది నిజమనుకుంటున్నారా? వాడంటే మీకు ఎంత అభిమానం ఉందో గెస్ట్ చేస్తున్నాడు. గెస్ట్ గెస్ట్ కదండి బాబు, టెస్ట్. అదే టెస్ట్. చూడు, నాగరాజు గారికి వేళ నుంచి మన క్యారీలో పని ఇచ్చేసే. ఆడికి ఏం పని ఇమ్మంటారు? ఏమిస్తాం? దరిద్రుడికి ఓ సుత్తి చేతికిచ్చి ఆ పెద్ద కొండరాయిని కొట్టమని చెప్పు. చేతులు పడిపోయి చేయలేని వాడే పారిపోతాడు దరిద్రుడు. వెళ్ళు వెళ్ళు, గో 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 గో. ఏం మూగడా రారా, నీకు పని ఇస్తాను. రేయ్, ఈ సుత్తి తీసుకుని ఈ బండను కొట్టు. చూస్తావే, కొట్టు. అన్నయ్య, అన్న వడ్డిస్తున్నాను రా. అన్నం పెట్టడానికి వచ్చాను రా. నువ్వు వెళ్ళమ్మా, తలనొప్పి చెప్పావుగా, నీ వడ్డిస్తాలి. ఏమైందన్నయ్య? చూపించు, చూపించమంటుంటే చూపించన్నయ్య. ఏమిటన్నయ్య? ఆ క్వారీలో పని దొరికిందన్నప్పుడే అనుకున్నాను ఆ రాతి గుండెగల మనుషులు నీకు ఈ రాక్షసి పని అప్పగిస్తారని. అన్నయ్య, నువ్వు ఆ పనికి వెళ్ళొద్దు, మానే అన్నయ్య. వద్దన్నయ్య, నువ్వింత కష్టపడి కొండల్లోనూ రాళ్లలోనూ రక్తం కారేటట్టు శ్రమపడి నాకు పెళ్లి చెయ్యొద్దన్నయ్య. బ్రతుకంతా పెళ్లి లేకపోయినా బాధ లేదు, కానీ నీ బాధ నీ చూడలేదన్నయ్య. వద్దన్నయ్య. వస్తానుండు అన్నయ్య, వస్తానుండు. ఏమిట్రా?
వాడు నీ దగ్గర కుక్కలాగా పనిచేయటం కాదు, చచ్చేంత వరకు మన ముగ్గురు దగ్గర ఊడిగం చేస్తూ ఉండాల్సిందే. టైం అయింది, అందరూ పరిగెత్తండి, పరిగెత్తండి. అమ్మాయి గారు, ఈ పెట్ట ఆపేది వచ్చి చాలా మటుకు కలిపింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, దెబ్బలేం తగలే కదా? మరేం పర్వాలేదు. అంతా దేవుడిదే, కొద్దిలో ప్రమాదం తప్పింది. దేవుడి దయ కాదు, ధైర్యం కాదు. సమయానికి ఇతను తెగించి వచ్చాడు గనక బ్రతికి బయటపడ్డాను. నువ్వు ఇక్కడే పనిచేస్తావా? నీ పేరేంటి? ఏమిటి? మంచి వాళ్ళ కనిపిస్తున్నావు, మాట్లాడడానికి ఏం పొగరా? తమ దగ్గర పొగరేంటండి? వాడి పేరు నాగరాజు, చిన్నప్పుడే మాట పడిపోయింది, మూగోడు. ఏమిటి, ఇతను మూగతనా? ఐఎమ్ సారీ, నిజం తెలియక తొందరపడి నిన్ను మాట అన్నాను. నీ మంచితనానికి భగవంతుడు కూడా అసూయపడ్డాడేమో, అందుకే నీకింత అన్యాయం చేశాడు. గోవిందు, నాన్నగారు ఇంకా రాలేదా? రాలేదమ్మగారు. సరే, ఇతని వెంటనే పని నుంచి తీసేసి ఇక్కడి నుంచి పొమ్మనండి. అమ్మాయి గారు, ఇది నా ఆర్డర్. వెంటనే ఇతను ఇక్కడి నుంచి పంపించేయాలి. రే మొగడా, విన్నావుగా అమ్మాయి గారు చెప్పిన మాటలు? వెళ్ళిపో. నాగరాజు, నాగరాజు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నోట్లో మాట్లాడకపోయినా ముక్కు మీద కోపం ఎక్కువే. నా ప్రాణం కాపాడా. నిన్ను పనిలోంచి తీసేసినందుకు నన్ను దుర్మార్గురాలనుకుంటున్నావా? నిన్ను ఇక్కడ పనిలోంచి తీసేసింది ఎందుకో తెలుసా? మా ఇంట్లో పనిలో పెట్టుకోవడానికి. అవును, ఇక నుంచి నువ్వు పని చేసేది మా ఇంట్లోనే, నా కళ్ళెదురుగానే. అక్కడ కారులో రాళ్లు కొట్టమంటే ఇక్కడ కొంపలో కూర్చుని ఏం చేస్తున్నావురా? వాట్ ఆర్ యూ గోయింగ్? గోయింగ్ కాదు నాన్న, డూయింగ్. నేను అన్నది అదేనమ్మా, నువ్వు నిర్మించుకోవడం పొరపాటు. వీడు ఇక్కడ ఎందుకున్నాడు? మన ఇంట్లో దేవుడు లేడు, దేవుడు బొమ్మ లేదు. కనీసం దేవుడు లాంటి మనిషి ఉంటేనైనా మంచిదని తీసుకొచ్చాను. ఏమిటి వీడి దేవుడు లాంటి మనిషా? ఇంకా అయ్యో, వీడే దేవుడు మందిరంలో కూర్చోబెట్టి పూజలు ఆరతులు మొదలట్లేదు. నాన్న, క్వారీలో డైనమైట్ పేలుతున్నప్పుడు వీడు నేను రక్షించాడు, విన్నాను. అంత మాత్రాన వయసు వచ్చిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇట్లాంటి అడ్డగాడులను తెచ్చి పెట్టుకుంటే అవ్వా 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 ఊరు వాడ ఏమనుకుంటుందో నీకు ఏమన్నా తెలుసా? నువ్వు ఇంత అనుమాన పరుషు కాబట్టి అమ్మ ఊరేసుకు చచ్చిపోయింది. అమ్మ మాట జ్ఞాపకం చేయకమ్మా, అమ్మ మాట జ్ఞాపకం చేయకు. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళి ఒక గ్లాసు మంచిలు పట్టురా. 2 కాదు 10 పట్టురా, అభిషేకం చేసుకుంటాను. అభిషేకం. అలాగే అన్నయ్య. అమ్మా లక్ష్మి, ఈ చీకట్లో ఎక్కడ కడుతున్నాడు? పక్కల్లో కొత్తగా గుడి కట్టారు కదమ్మా, రేపు అక్కడ ఉత్సవాలట.
అందుకని కనకయ్య గారికి సెలవు కప్పి సన్మానం చేస్తారట. ఆయనకు తోడుగా అన్నయ్య వెళ్తున్నాడమ్మా. ఏమి డాడీ, అంత దూరం నడిచి రావాలా? అతను మనిషి అనుకున్నావా, పశు అనుకున్నావా? పశువు అయితే బండి లాక్కుంటూ పోద్దమ్మా, మనిషి కనుకే వెనకాల నడిచి వస్తాడు. ఈ బాల్ వచ్చే బండి అదేం కుదరదు, అతను బండి ఎక్కే వస్తాడు. అబ్బా, నువ్వు రూల్స్ పెడితే తప్పుద్దా? పదరా నక్కలేదవా, నీ సంగతి తెలుసుకుంటాను. ఎక్కు ఎక్కు ఎక్కువ నాకు ఎందుకలా భయంగా కూర్చుంటావు? నిన్ను మోసుకెళ్లేది బండి కానీ మా నాన్న కాదుగా. ధైర్యంగా దర్జాగా కూర్చో.